కరీంనగర్ నుంచి వేణు ఉన్నారు. వేణు, రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం అనేది రైతులకు చాలా స్పష్టంగా అర్థమైపోయింది. అయితే వ్యవస్థలే ఎక్కడ కూడా పని చేయకుండా ఈ ప్రభుత్వం కుట్రలు చేస్తుందనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఎట్లా అర్థం చేసుకోవాలి? స్వేచ్ఛ లెక్క ప్రకారం చూస్తే అసలు చిత్తశుద్ధి లేనట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే యాక్చువల్గా అయితే ప్రతిసారి కూడా ఎంతవరకు ధాన్యం వస్తుంది, దానికి అనుగుణంగా ఎన్ని ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేయాలి, ఆ ఐకేపీ సెంటర్లలో కూడా రైతులు ఎంత ధాన్యం తీసుకొస్తారో దాన్ని ఏ విధంగా కొనాలి, అంటే గత ప్రభుత్వ హయాంలో చివరి గింజ వరకు కూడా కొనేందుకు ముందస్తు ప్రణాళికలు ఉండేవి. కానీ ఇప్పుడైతే ఉన్నటువంటి పరిస్థితిలో ప్రణాళికలు లేవు, రివ్యూలు లేవు. ఈ నేపథ్యంలో రైతాంగం అంతా కూడా నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వీళ్ళకి వడ్లు రాగానే డైరెక్ట్ మార్కెట్ తీసుకురాగా కొంటే సరే, వారం కాకపోతే 10 రోజులకు ఇచ్చినా పర్లే, కానీ తీసుకొచ్చిన ధాన్యాన్ని వెంటనే కొన్నప్పుడు రైతులు ఆనందపడే అవకాశం ఉంటుంది. కానీ తీసుకొచ్చినటువంటి ధాన్యాన్ని ఒక 10-15 రోజులు అక్కడే ఉంచాలంటే వీళ్ళ వ్యక్తిగత పనులకు కావచ్చు, వాళ్లకు సంబంధించినటువంటి ఫంక్షన్స్ అంటే అన్ని కూడా మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక కుటుంబానికి సంబంధించి అక్కడే ఉండాల్సి వస్తుంటుంది, రాత్రులు అక్కడే పడుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది, అకాల వర్షాలు. మరోవైపు చూసుకుంటే రైతాంగం సంబంధించి చూసుకుంటే దీనిపైన అసలు యాక్చువల్గా ఎంత వస్తుంది, వచ్చిన పంటను ఏ విధంగా కొనాలని అధికారులు దీని మీద లెక్కలు చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితి చూస్తుంటే ఇటు గంభీరావుపేట, వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేటకు సంబంధించిన రైతాంగం చెప్తున్నది ఏంటంటే కనీసం అధికారులు ఎవరు కూడా మా దగ్గర రావట్లేదు, ఎంత ధాన్యం వచ్చింది ఏంది అనే లెక్కలు కూడా కనీసం అడగట్లేదు. కనీసం వచ్చి అవి ఎప్పుడు తీసుకుంటారో చెప్పినా కూడా తాము సంతృప్తిగా ఉండేవాళ్ళం, కానీ కనీసం అడిగే నాదుడు లేడు. ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేశారు, కానీ ఏర్పాటు చేసినంత మాత్రం లాభం ఏంటి? అధికారులు వచ్చి తమ ధాన్యాన్ని కొనేందుకు చర్యలు చేపట్టినప్పుడు మాత్రమే తమకు దాని మీద సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కానీ ప్రస్తుతం అయితే అలాంటి సిచ్యుయేషన్ లేదు. ఈ నేపథ్యంలోనే తాము తీవ్ర నిరాశ నిస్పృహలకు గురవుతున్నామని చెప్తున్నాను. అంటే దీనిపైన ప్రభుత్వము మరి కనీసం దీని మీద చిత్తశుద్ధి ఉండి అసలు ఏం జరుగుతుంది క్షేత్రస్థాయిలో, ఎందుకు రైతాంగం నిరాశ నిస్పృహలకు గురవుతున్నారు, రోడ్లపైకి రైతాంగం ఎందుకు వస్తుంది, అంటే ఈ రైతాంగం వస్తున్న నేపథ్యంలో మరి అధికారులకు సంబంధించి దీని మీద స్పష్టత ఎందుకు ఇవ్వట్లేదు అనే దాని మీద చర్చించాల్సిన అవసరం ఉంది. కానీ అలాంటి చర్చ కానీ అలాంటి సాహసం అసలు ఏమీ లేదు. ఈ నేపథ్యంలో రైతులకు ఒక డోలామైన పరిస్థితి ఉంది. అసలు కొంటారా కొనరా, అసలు ఏమవుతుందో తెలియని పరిస్థితి. కానీ వడ్లన్నీ కూడా కుప్పలు చేసుకుంటే పొద్దుందాకా ఎండబెట్టి రాత్రి కుప్ప చేసుకుని అదే కుప్ప మీద పండుకున్న నేపథ్యంలో ఓ రాత్రి అకాల వర్షాలు కానీ వడగండ్లు వస్తే ఎక్కడికి పోవాలో తెలియని పరిస్థితి. అంటే ఇన్ని ఇబ్బందుల మధ్య రైతాంగం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్న నేపథ్యంలోనే ఏం తెలియాలని దిక్కుతోచని పరిస్థితిలో ఎంఆర్ ఆఫీసుల ముందు, కలెక్టరేట్ల ముందు రోడ్ల మీద బస్తాలు పోసి ఇవన్నీ కూడా తాముకు తెలిసిన నిరసన మాత్రం ప్రభుత్వంపై వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయినా కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా దీనిపై స్పష్టత ఇవ్వని నేపథ్యంలో రైతాంగం అంతా కూడా తీవ్ర నిరాశ నిస్పృహ ఉన్నమాట వాస్తవం అని చెప్పొచ్చు స్వేచ్ఛ.